నల్లటి ముఖాన్ని 10 నిమిషాల్లో తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అండి. ఇది 100% అయితే వర్క్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మీరే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంత వైట్నెస్ ఇస్తుంది, అంత బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫేస్ అయితే ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో వైట్ అయిపోతుందండి. కనిపిస్తుంది కదా ఎంత వైట్ వచ్చేసిందో. ఎంత బ్లాక్ ఫేస్ అయినా కూడా 10 నిమిషాల్లో తెల్లగా అయిపోతుందండి. ఇది 100% ఈజీగా 10 నిమిషాల్లో నల్లటి ముఖాన్ని తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అండి. చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత షైనింగ్ వచ్చేసిందో ఫేస్లో, ఒక మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట. ఫేస్కైనా నెక్కైనా, హ్యాండ్స్కి యూజ్ చేస్తే హ్యాండ్స్కి కూడా అండి. మేమైతే ఇప్పుడైతే ఫేస్కి నెక్కు మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి లత ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో, ఎంత షైనింగ్గా ఉందో. ఇటు చూపిబ్బా, చూడండి ఫేస్ చూడండి ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే ఒక మంచి రెమెడీతో అయితే మేము ముందరికైతే వచ్చినానండి. అదేంటంటే ఎంత నల్లటి ముఖమైన 10 నిమిషాల్లో తెల్లగా అయ్యే ఒక మంచి రెమెడీ అనమాట. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు వాడితే సరిపోతుందండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వాడచ్చు అనమాట. నేను ప్రయోగించిన కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. లత కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చింది అనమాట. అందుకోసమే నేనైతే వెంటనే మీతో అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఖచ్చితంగా వీడియోలో ఉన్నలాగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వెంటనే కామెంట్ చేయండి. కామెంట్లో అందరూ ఒకటే చేస్తారు, సూపర్ సూపర్ అని. అంత మంచి ఈజీ అయిన ఒక మంచి రెమెడీ అండి. ఎంత నల్లటి ముఖమైన ఈజీగా తెల్లగా అయిపోయే ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. మరి దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లోకి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేస్తున్నాను. మన ఇంట్లో నార్మల్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకుంటే సరిపోతుంది. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. పుల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దండి, పెరుగు తీయగా ఉండాలి, అంటే చప్పగా ఉండాలన్నమాట. 2 స్పూన్ల పెరుగు అయితే వేస్తున్నాను నేను. అలాగే ఒక నిమ్మకాయ కూడా తీసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఒక ఫుల్ నిమ్మకాయ అయితే తీసుకోవాలన్నమాట. నిమ్మకాయని ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత మనకు సగం ముక్క అయితే సరిపోతుందండి. ఒక సగం ముక్క అయితే నేను తీసుకుంటున్నాను. దీనిలో విత్తనాలు అయితే మొత్తం తీసేస్తా. ఇట్లా సగం ముక్క నిమ్మకాయ తీసుకున్న తర్వాత నిమ్మరసం మొత్తం ఇందులో పిండేస్తున్నాను నేను. మనం ముందుగానే ఇందులోకి బియ్యం పిండిని పెరుగునైతే వేసుకున్నాం కదా, ఇందులోకి నిమ్మరసాన్ని కూడా వేసేస్తున్నా. సగం ముక్క అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇట్లా మొత్తం నిమ్మరసం అంతా పిండేస్తున్నా. నిమ్మరసం మొత్తం పిండిన తర్వాత ఒక స్పూన్తో ఇది బాగా కలిసే వరకు అయితే కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా చిక్కటి గ్రేవీ లాగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అంటే పేస్ట్ లాగా అవ్వాలి. ఇలా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ అయితే ఖచ్చితంగా కలుపుకోవాలి. ఎందుకంటే నిమ్మరసము, పెరుగు, బియ్యపిండి మొత్తం కలిసిపోవాలన్నమాట. అందుకోసం ఇట్లా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదండి. ఇందులో మనం వేసుకోవాల్సింది అయితే కొంచెం, ఒకవేళ తక్కువ అయితే మాత్రము కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే అస్సలు వేయొద్దండి. మొత్తం కలుపుకోవాలి ఉండలు లేకుండా. బియ్యం పిండి అనేది పెరుగులో, నిమ్మరసంలో మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట. చూసారా, గడ్డ పెరుగులాగా ఇట్లా రెడీ అవ్వాలి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీంతో ఎంత యూజ్ ఉంటుందో, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫేస్ ఎంత బ్రైట్గా, ఎంత వైట్గా అవుతుందో, ఎంత గ్లో వస్తుందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. రెమెడీతో అయితే మేము ముందరికైతే వచ్చేసినానండి. దీనిలో 3 ఇంగ్రీడియంట్స్ అయితే కలిపినాను అనమాట. దాంట్లో ఏంటంటే ఒకటి పెరుగు, ఇంకొకటి బియ్యం పిండి, ఇంకొకటి నిమ్మరసమే అనమాట. బియ్యం పిండి అందరి ఇళ్ళలో ఉంటుంది. ఒకవేళ బియ్యం పిండి లేకపోయినా బియ్యాన్ని మిక్సీ పట్టుకొని జల్లించుకొని సన్నటి బియ్యం పిండి అయితే వేసుకుంటే సరిపోతుంది. పెరుగు అందరి ఇళ్ళలో ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఆ పెరుగు వేసుకోవాలండి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదు. పెరుగు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను 2 స్పూన్లు అని చెప్పాను, ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు అనమాట. ఎందుకనంటే వాటర్ అయితే అసలు యాడ్ చేయదండి. నిమ్మరసం అయితే ఒక ముక్క అయితే వేసినాను అనమాట. అంటే 2 స్పూన్ల పిండికి సగం నిమ్మకాయ, సగం నిమ్మకాయ అయితే ఖచ్చితంగా వేయాలండి. పెరుగు అయితే మన ఆప్షన్ అనమాట. పిండి మరి లూజ్ గా అయ్యే వరకు, అదంతా మొత్తం మిక్స్ అయ్యే వరకు, చిక్కటి పేస్ట్ లా అయ్యే వరకు అయితే ఖచ్చితంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మాత్రం పక్కన పెట్టడం, గంట పెట్టడం, అరగంట పెట్టడం అట్లా ఏముండదు అనమాట. చేసుకున్న వెంటనే పట్టించుకోవాలా. ఇక చేసుకున్న వెంటనే పట్టించుకోవాలన్నమాట. ఇప్పుడు లతకు అప్లై చేసిన తర్వాత ఫేస్ ఎంత బాగా బ్రైట్ గా అవుతుందో చూద్దాం. మీరే షాక్ అవుతారనమాట, ఎంత బాగా బ్రైట్ గా ఉందా అని. నేను ఒక్కటే చెప్తా, ముందుగా కామెంట్ పెట్టకుండా వీడియో చూసిన తర్వాత వెంటనే ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఈ వీడియోలో నేనైతే ప్రత్యేకంగా మెన్షన్ చేసేది ఏంటంటే, వీడియో చూసిన తర్వాత ట్రై చేసిన తర్వాత వెంటనే కామెంట్ పెట్టండి. అది ఇంకా లేట్ చేయకుండా అయితే లత ఫేస్ రెడీయా? నేను రెడీ. ఇంకొంచెం ముందరికి వేసుకుంటావా? అందరూ బ్రష్లతో గ్రిష్లతో వేస్తారు, లేదు హ్యాండ్కి ఉన్న పవర్ ఇంకా దేనికి లేదనమాట. స్టిక్కర్ అయితే తీసేస్తున్నా. తీసేసి మళ్ళీ ఇస్తా, చేతికి పెట్టుకుంటున్నా. ఎప్పుడైతే ఫేస్కి అయితే అప్లై చేస్తున్నా,
కొంచెం కిందికి పట్టుకో, ఫేస్ కనబడాలి కాబట్టి. ఇట్లా రెడీ. చల్లగా ఉంది. చల్లగా ఉంటుంది. ఇట్లా అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత వెంటనే తెల్లగా అయిపోతానని అయితే చెప్పాను నేను. కొంచెం ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది బాడీకి, చేతులకి, ఇట్లా ఫేస్కి అయితే నెక్కి మొత్తం అయితే అప్లై చేసుకోవచ్చండి. మీకు బ్లాక్ ఉంది అని అనుకుంటారు కదా, ఖచ్చితంగా చేతుల వరకు ఉంటే చేతుల వరకైనా అప్లై చేసుకోవచ్చు. మేమైతే హ్యాండ్స్కి, నెక్కి, ఫేస్ వరకే యాడ్ చేసినాం కాబట్టి దానికైతే రిజల్ట్ అయితే ఉంది. బట్ బా కొంచెం కళ్ళు మూసుకో, ఎందుకంటే కొంచెం నిమ్మరసం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మడుతుంది. కొంచెం జాగ్రత్త. నీ కళ్ళలో పోయినా కూడా నాకు చెప్పబోవు, చెప్పకుండా సైలెంట్గా ఉండేవు. ఇట్లా లిప్స్ పైన కూడా నువ్వు తగులుతా ఉంటే నీకు ఇంకా అంటుతా ఉంటుంది. అసలు డిస్టర్బ్ చేయొద్దు నన్ను, సరేనా? ఇదైతే చాలా బాగా యూజ్ ఉందండి, చాలా బాగా యూజ్ అవుతుంది. వర్క్ ఉందన్నమాట, దీనిలో వర్క్ ఉంది కాబట్టి నెక్ కూడా పట్టిస్తాం. ముందైతే ఫేస్ వరకే ఇట్లా ఫేస్కి పట్టించుకుంటే కొంచెం మసాజ్ లాగైతే చేయాలన్నమాట. ఇది ఒక 4-5కి ఫేస్ అయితే సరిపోతుంది అనమాట. లతకు అప్లై చేసిన తర్వాత నేనైతే మళ్ళీ అప్లై చేసుకుంటా. వీడియోకి లతకైతే చూపిస్తున్నాను అనమాట. అంటే నల్లగా ఉండే వాళ్ళకి ఏదో అవమానము, తెల్లగా ఉండే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని నేను ఏం చెప్పట్లేదు. ఇష్టం ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఫేస్ నల్లగా ఉంది అని అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. తెల్లగా ఉన్న వాళ్ళు ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది, అయ్యో నా బ్రైట్నెస్ అంతా మిస్ అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు అనమాట. 100% వర్త్. ఇది వర్త్. ఎందులో అంటారు కదా జైలర్లో, అట్లా అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. రూపాయి ఖర్చు లేకుండా పార్లర్కి వెళ్ళి వేలు పెట్టి నాశనం చేసుకోవడం డబ్బు కంటే కూడా ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో నల్లటి ముఖాన్ని తెల్లగా చేయొచ్చు అనమాట. ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత రిజల్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి, అంత బాగుంటుంది అనమాట. ఈజీగా 10 నిమిషాల్లో నల్లటి ముఖాన్ని తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫేస్కి అయితే మసాజ్ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఫేస్కి అయితే కొంచెం ప్యాక్ లాగా అయితే అప్లై చేస్తున్నా నేను, ఎందుకంటే మసాజింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యాక్ లాగా చేసేస్తున్నా. ఇట్లా మెడకు అప్లై చేయాలి, చెవులకు అప్లై చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే అప్లై చేయకండి, ఎందుకంటే వాళ్ళ స్కిన్నే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి. ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దామండి. 10 నిమిషాలు బ్రేక్ అండి. 10 నిమిషాలు బ్రేక్ తర్వాత దీని రిజల్ట్ ఏంది, దీని కథ ఏంది మీకు లైవ్లో అయితే చూపిస్తాను నేను. ఇంతలోపు అయితే తీసుకొచ్చి ఒక విసనగరతో అయితే విసరాలి, పాప కొంచెం ఆరాలి కాబట్టి. మరి ఇది బియ్యం పిండి, పెరుగు, నిమ్మరసం వేసినాం కాబట్టి తొందరగా అయితే ఆరదు. వర్క్ అయితే బాగా అవుతూ ఉంటుంది. ఏమన్నా కొంచెం కొరికినట్టు అవుతుందా స్కిన్? లైట్గా అవుతుంది అనమాట. అంటే వర్క్ జరుగుతుంది. వర్త్. నల్లటి ముఖాన్ని 10 నిమిషాల్లో తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అండి. ఇది 100% అయితే వర్క్ అవుతుందండి. చూస్తున్నారు కదా, మీరే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అంత వైట్నెస్ ఇస్తుంది, అంత బ్రైట్నెస్ కూడా ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఫేస్ అయితే ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో వైట్ అయిపోతుందండి. కనిపిస్తుంది కదా ఎంత వైట్ వచ్చేసిందో. ఎంత బ్లాక్ ఫేస్ అయినా కూడా 10 నిమిషాల్లో తెల్లగా అయిపోతుందండి. ఇది 100% ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 100% ఇక మీకే అర్థమైపోతుంది. లత ఫేస్ వాష్ చేసుకుందిపా, కడుక్కోలత. ఫేస్ కడిగిన తర్వాత రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది అండి. చాలా అంటే చాలా బ్రైట్నెస్ ఉంటుంది. ఎప్పుడు ఇట్లాంటివన్నీ సోప్తో పడుతూ కడుక్కోవాలి. సోప్తో కడగకూడదండి, చల్లటి వాటర్ అనమాట. ఉప్పు నీళ్ళతో కూడా మొహం కడగకూడదు. ఫేస్ అయితే ఇన్స్టెంట్గా వైట్ అవుతుందండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఫేస్ అయితే చాలా అంటే చాలా బ్రైట్గా అవుతుంది. అబ్బా సూపర్ అబ్బా, మంచిగా రాసి కడుగబ్బా. కాకపోతే గట్టిగా ప్రెస్ చేయకు. అది ఫేస్ అయితే చాలా గ్లోగా కనిపిస్తుంది బా, చాలా బాగుంది. ఇది 100% అయితే వర్క్ అవుతుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఇది చూడు, చున్నీకి అయితే అంత అడ్డగోలుగా అంటింది. ఫేస్ చూడు బా, చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. సూపర్ అబ్బా, చాలా. టవల్ ఇస్తా ఇక బా, టవల్ తీసుకో.
తుడుచుకో. ఫేస్ లో అయితే చాలా డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. బా గ్లోనెస్ అయితే ఎక్కువ ఉంది బాబు. చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత షైనింగ్ వచ్చేసిందో ఫేస్లో. ఒక మంచి బ్రైట్నెస్ అయితే ఇస్తుంది అనమాట. ఫేస్కి అయినా నెక్కి అయినా, హ్యాండ్స్కి యూజ్ చేస్తే హ్యాండ్స్కి కూడా అండి. మేమైతే ఇప్పుడైతే ఫేస్కి నెక్కి మాత్రమే యూజ్ చేసినాం కాబట్టి లత ఫేస్ చూడండి ఎంత గ్లోగా ఉందో, ఎంత షైనింగ్గా ఉంది. ఇటు చూపిబ్బా చూడండి, ఫేస్ చూడండి ఎంత బాగుందో. ఫేస్ మాత్రం ఇన్స్టెంట్గా వైట్ అయితే వచ్చేస్తుంది అనమాట మన ఫేస్కి. బ్రైట్నెస్ కూడా అంత బాగుంటుంది. ఇన్స్టెంట్ వైట్ కావాలంటే మాత్రం ఎంత నల్లటి ముఖాన్నైనా ఈజీగా తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అనమాట. ఇన్స్టెంట్ వైట్నెస్ క్రీమ్ అనమాట. హోమ్ మేడ్, ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంత బ్రైటింగ్ అయితే వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బొట్టు అయితే పెట్టేస్తున్నారు లతమ్మకి. సూపర్ అంటే సూపర్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కూడా ఇట్లా జారుతుంది చూడండి, బాగా మెత్తగా ఉంది. మెత్తగా ఉండడం కాదు, ఆ స్మూత్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఫేస్ అయితే చాలా బాగా గ్లో వచ్చేస్తుందండి. ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో చూడగానే అవును కాదు అని మాత్రం కామెంట్ పెట్టకుండా వీడియో చూడగానే ముందు ట్రై చేయండి. పెరుగు, బియ్యం పిండి, నిమ్మరసం ఇవి కలుపుకున్న తర్వాత ఫేస్ కి అప్లై చేసుకొని కొంచెం మసాజ్ చేసినట్టుగా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి ఫేస్ కడిగిన తర్వాత కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇంత స్మూత్ స్కిన్ అయితే మీ సొంతం అయితే అయిపోతుంది అనమాట. అంత బాగుంటదండి, చాలా అంటే చాలా బాగుంటది. వారానికి 2 సార్లు మాత్రం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే సక్సెస్ అయితే పొందుతారనమాట. ఒక వారం ట్రై చేసినాం కాబట్టి ఈ వారం వీడియో అయితే చేసినాం. అది అంటే వారంలో 2 సార్లు అన్నమాట. 2 days బ్యాక్ అయితే ఇట్లా ట్రై చేసినాం కాబట్టి స్కిన్ అయితే ఇంత బ్రైట్నెస్ వచ్చింది కాబట్టి వెంటనే అయితే వీడియో అయితే చేస్తున్నామండి. ఇన్స్టెంట్ గా 10 నిమిషాల్లో ఎంత నల్లటి ముఖాన్నైనా ఈజీగా అప్పటికప్పుడు తెల్లగా చేసే ఒక మంచి రెమెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అయితే కంపల్సరీ 100% ఉంటదండి. ట్రై వారంలో 2 సార్లు ఖచ్చితంగా అయితే వాడండి. నేనైతే హామీ ఇస్తాను, ఎందుకంటే నేను వాడుతున్నా కాబట్టి. 100% అయితే వర్క్ అవుతా ఉంటదండి. చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మరట బాయ్ 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 బాయ్.